భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ బహదూర్ను అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలిసిన వేళ 23 ఏళ్ల క్రితం జరిగిన ఈ మధుర సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మేజర్ జనరల్ విజయ్ జగతాప్ మాటల్లోనే విందాం. ఇది 2002వ సంవత్సరం నాటి సంఘటన. ఆ సమయంలో నేను ముంబైలో పోస్టింగ్లో ఉన్నాను. ఒకరోజు నా చేతికి ఒక ప్రత్యేక ఉత్తర్వు అందింది. దాన్ని తెరచి చదవగానే నేను ఆశ్చర్యంతో నిండిపోయాను, ఆనందంతో ఉప్పొంగాను. భారతదేశపు గొప్ప సైనికుడు ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా ముంబై పర్యటనకు సెక్యూరిటీ ఆఫీసర్గా మిమ్మల్ని నియమించడమైంది అని ఆ ఉత్తర్వులో రాసి ఉంది. నా సీనియర్లు నాపై ఉంచిన నమ్మకానికి నా హృదయం పొంగిపోయింది. అదే సమయంలో ఆ గొప్ప బాధ్యత యొక్క బరువు నాకు అర్థమయ్యింది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నేను సంసిద్ధుడినయ్యాను. నేను ఫీల్డ్ మార్షల్ మానేక్షా కార్యాలయానికి ఫోన్ చేసి ఆయన పర్యటన వివరాలు తెలుసుకున్నాను. ఆయన త్వరలోనే ముంబైకి చేరుకోనున్నారు. ముంబైలోని పార్సీ సమాజం ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ 2 రోజులు లెజెండరీ సామ్ బహదూర్ను ఆయన కారులో మరియు అన్ని కార్యక్రమాలలోనూ ఎస్కార్ట్ చేసే అదృష్టం నాకు దక్కింది. అది జీవితంలో ఒక కల, నిజమైన అనుభూతి. ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆకర్షణ సాటిలేనివి. నేను ఆయన్ను గతంలో కూడా కలుసుకున్నాను. మా సంభాషణల్లో తరచుగా 2వ ప్రపంచ యుద్ధం, 1971 యుద్ధం, రాజ్పుతానా రైఫిల్స్ మరియు గూర్ఖా రెజిమెంట్ వీరత్వం గురించి ప్రస్తావనకొచ్చేవి. సామ్ బహదూర్ రాక కోసం నేను ఆత్రంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయన ముంబై విమానాశ్రయంలో దిగారు. నేను ఆయనకు గౌరవ వందనం చేసి ఆయన భద్రతా బాధ్యతను స్వీకరించాను. కారులో ఆయన పక్కన కూర్చోవడం నాకు మరచిపోలేని అనుభూతి. నా కళ్ళు అన్ని వైపులా పర్యవేక్షిస్తున్నాయి. నా నడుముకు ఉన్న పిస్టల్పై నా చెయ్యి సిద్ధంగా ఉంది. ఆ సాయంత్రం నారిమన్ పాయింట్లోని ఎన్సిపిఏ వద్ద పార్సీ సమాజం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ సామ్ బహదూర్కి సన్మానం జరగనుంది. మేము వేదికకు చేరుకున్నాం. బయట ప్రాంతం జనసందోహంతో నిండి ఉంది. నేను ఆయన్ను జాగ్రత్తగా తోడ్కొని జనంలోంచి హాల్లోకి తీసుకెళ్లాను. లోపల కూడా ఆడిటోరియం మొత్తం నిండిపోయి ఉంది. చప్పట్లు, పార్సీ పాటలతో హాలు మార్మోగిపోతోంది. అప్పటికే ఎవరో వేదికపై మాట్లాడుతున్నారు. మేము ప్రవేశించగానే అనౌన్సర్ మాట్లాడడం ఆపి సామ్ బహదూర్ విచ్చేసినట్లు ప్రకటించారు. ఒక్క క్షణం హాలు నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఉరుములాంటి చప్పట్లతో దద్దరిల్లింది. అందరూ తమ సీట్ల నుండి లేచి ఏకకాలంలో సామ్ సామ్ అని నినాదాలు చేశారు. సభ మొత్తం కలిసి ఒక స్వాగత గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టింది. ఆయన్ను మధ్యలో ఉంచిన ఓ పెద్ద కుర్చీ వద్దకు తీసుకెళ్లారు. ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడడం ప్రారంభించారు. ఆయన్ను తాకడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ప్రేమతో, గౌరవంతో ఒక్క మాటైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో భారతదేశంలోని అత్యంత ప్రముఖులైన పార్సీ కుటుంబాలు ఉన్నాయి. నా కర్తవ్యాన్ని నేను స్పష్టంగా తెలుసుకున్నాను. నేను జనాలను వెనక్కి వెళ్లమని అభ్యర్థిస్తూ ఆయన చుట్టూ ఖాళీ స్థలాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడే నేను ఒక అసాధారణ దృశ్యాన్ని చూశాను. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగా, హుందాగా ఉన్న ఓ వ్యక్తి సామ్ బహదూర్ దగ్గరకు వచ్చారు. ఆ వ్యక్తి నేలపై ఒక మోకాలు వంచి సామ్ గారి చేతిని ప్రేమగా తన 2 చేతులతో పట్టుకున్నాడు. ఆ చేతిని తన తలకు, పెదవులకు ఆంచుకుని ఫీల్డ్ మార్షల్ పాదాల వద్దే కూర్చొని మెల్లగా, వినయంగా మాట్లాడడం ప్రారంభించారు. నేను మర్యాదగా ఆ వ్యక్తిని పక్కకు జరగమని అడిగాను. కానీ ఆయన దయగా నా వైపు చూసి ఎంతో నిశ్చయతతో ఇలా అన్నారు, చింత వద్దు నాయనా, సామ్ మావాడే, మేమాయన్ని చూసుకుంటాం. ఆయన కళ్ళు కరుణ, గౌరవం, ప్రేమ, ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాయి. ఆయన చూపు కూడా నేను ధరించిన యూనిఫామ్కు గౌరవాన్ని తెలియజేసింది. నేను తక్షణమే వెనక్కి అడుగు వేసి అలాగే సార్ అని బదులిచ్చాను.
నేను ఆ హాలు చుట్టూ చూశాను. గోద్రేజ్ వాడియా, పూనావాలా, భాభా, మిస్త్రీ వంటి ప్రముఖ కుటుంబాలతో ఆ ప్రేక్షకులు నిండి ఉన్నారు. వారికి మనసులో ప్రశంసించకుండా ఉండలేకపోయాను. ఇదెంత గొప్ప సమాజం! వీరు మన దేశ గొప్పతనానికి ఎంతటి అపారమైన సహకారం అందించారు. అల్పసంఖ్యాక వర్గాల్లో వీరు అత్యంత చిన్నవారు అయినప్పటికీ వ్యాపారం నుండి రక్షణ వరకు, సామాజిక సేవ నుండి విజ్ఞాన శాస్త్రం వరకు భారతదేశానికి వారి సేవ సాటిలేనిది. ప్రభుత్వం నుంచి ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా, ఏమీ ఆశించకుండా వారు దేశానికి ఎంతో ఇచ్చారు. అప్పుడే నాలో ఒక ప్రశ్న మెదిలింది. ఈ పార్సీ సమాజపు ఆణిముత్యం ఎక్కడ? టాటా కుటుంబ పెద్ద ఎక్కడ? సరిగ్గా ఆ క్షణంలో నాకు సత్యం తెలిసింది. నా కళ్ళు చెమర్చాయి. నా భంగిమ అసంకల్పితంగా నిటారుగా అయింది. వెన్నెముక నిటారుగా, ఛాతీ ముందుకు, పాదాలు కలిపి నా హృదయం నుండి నేనొక దృఢమైన వందనాన్ని సమర్పించాను. భారతదేశపు గొప్ప సైనికుడు ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాదాల వద్ద మోకరిల్లిన ఆ వ్యక్తి మరెవ్వరూ కాదు, రతన్ టాటా గారు. అవును, భారతదేశపు అత్యంత ధనవంతులు మరియు అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తలలో ఒక్కరైన ఆ గొప్ప రతన్ టాటా గారు. ఆయన కళ్ళు ఫీల్డ్ మార్షల్ పట్ల భక్తితో నిండిపోయాయి. భారత సైన్యం యొక్క చక్రవర్తికి భారత పరిశ్రమల చక్రవర్తి వందనం సమర్పించిన క్షణం అది. స్వచ్ఛమైన గౌరవం మరియు వినయం యొక్క నివాళి. ఆ క్షణం నా జీవితంలో అత్యంత స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయింది. రతన్ టాటా మరియు సామ్ బహదూర్ మళ్లీ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారిద్దరూ నా జ్ఞాపకాలలో అత్యున్నత శిఖరంపై శాశ్వతంగా నిలిచి ఉన్నారు. ఇప్పటికీ ఆ భరోసా ఇచ్చే చూపు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. చింతవద్దు నాయనా, సామ్ మావాడే, మేము ఆయన్ని చూసుకుంటాం అని చెప్పిన ఆ మృదువైన స్వరం నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇది సంఘటన కాదు, జీవితానికి సరిపడా ఓ గొప్ప జ్ఞాపకం.